మా గౌరవ ముఖ్యమంత్రి పంకజర్ల ఇష్యూ కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న పథకాలకు సంబంధించి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు గౌరవ స్పీకర్ గారికి లేఖ రాస్తే శాసనసభ వేదికగా మేము చర్చకు సిద్ధమని, లేదా జరిగే శాసనసభ సమావేశంలో ఏ విధంగానైనా మేము చర్చకు అర్ధరాత్రి వరకు కూడా సమన్వయంతో అవకాశం ఇస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు ఈ సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి మీరు చేసుకున్నటువంటి రాజకీయాలపై వాస్తవానికి తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారని సవాలు చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేసుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరైనటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా హోదా ప్రజలు ఇచ్చిన అవకాశం చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంత్రితంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం లేకుండా చేస్తలేము. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు జరుగుతున్న కార్యక్రమాలు చర్చ చేయాలని సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభ మాట్లాడి మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజల లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయటమని నేను కేటీఆర్ గెలిచి చూపించిన తర్వాతనే మాట్లాడతాను. ఆయన స్టేట్మెంట్కి అర్థమైపోయిన తర్వాత బేసిక్ అనేటువంటిది ఆనాడు బేసిజాలు లేవు, బేసిన్లు లేవన్న మాటలు మాట్లాడతారు. బేసిన్లు లేవన్నట్టు ఉండలో బేసిక్ ఏమాత్రమే. కాబట్టి ఈరోజు ఒకటే మళ్ళీ డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి శాసనసభ ఆన్ డ్యూటీ ఎగ్జిక్యూటివ్లో ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ శాసనసభ లోపల ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాదు. జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్లో పోయి చర్చ కడతావా లేదా సవాల్ చేసేట్లా? అరే రా ఎమ్మెల్యేలు ఊరికి వేరే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ చేస్తే వేరు. ప్రజాస్వామ్యంలో మాజీ మంత్రివి, శాసనసభ్యుడివి ఏడ చర్చ చేయాలని జరుగుతున్నాను. మనం జాతీయ సౌరసభ్య చేద్దామా, లేదా గోల్కొండ సౌరసభ్య చేద్దామా, లేకపోతే నాగార్జున సర్కిల్ చర్చ చేద్దామని అన్నా వీధిలో కొట్లాడుతున్నటువంటి విధి వాళ్ళ ఎన్నిక ప్రజాస్వామ్య ఎన్నిక కాబట్టేటువంటి వాళ్ళ కాదు. తప్పకుండా ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళు మీరు లేఖ రాయండి. ప్రెస్ క్లబ్ వాళ్ళు పిలిచి మీరు 5 డెమోక్రటిక్గా డిస్కస్ చేద్దామంటే అది అయ్యేది కాదు కదా. నాకే మీరు చర్చలకు వెళ్ళిపోయేటోళ్ళు కాదు. తప్పకుండా ఆ నీళ్లు నిధులు నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి పక్కచర్లు కావచ్చు, లేకపోతే ప్రాజెక్టు తీసుకుపోతున్నటువంటి తీసుకొచ్చి రాజశేఖర్ గారి హయాంలో కొట్లాడిన పీజనాలతో జగన్మోహన్ రెడ్డి రాగానే మీరే కదా కార్పొరేషన్ తీసుకుపోయినామా? ఇలా మీకు తెలంగాణకు అన్యాయం జరిగింది ఎవరనేది బహిరంగ చర్చకు రమ్మంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పర్మిట్ చెబుతున్నారు. ఎవిడెన్స్ ఉంది. రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా బాగా చెప్పేమన్నామా? జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని ఏమన్నామా? రాయలసీమ రతనాల సీమ చేస్తాం మేము, రాయలసీమ రతనాల సీమ చేస్తామా అనేటువంటిది రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న బాధ్యత. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాడి నేను ఎవరికి వ్యతిరేకం కాదు మళ్ళీ చెప్తాను. కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత. ఆ అంశం పెట్టినప్పటికీ ఎవరితో కాంప్రమైజ్ కానీ ఉద్యమంలో కానీ ఇప్పుడు కాలేదు. ఉద్యమంలో మీరు ఉన్నామనే వాళ్ళు, తెలంగాణ మేమే తెచ్చినామనే వాళ్ళు, తెలంగాణ ప్రయోజనాలు, గోదావరి నికర జలాలు, గోదావరి మిగులు జలాలు, గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా ఇలా మీరు ఇట్లా తీసుకొని చెప్తారు. పోయి రాయలసీమ రాయలసీమ చెప్తారు. వీఆర్ నాట్ అగైన్స్ ఫర్ రాయలసీమ, బట్ సేమ్ టైం మా ప్రాంత హక్కుకు మోడీ ఆదేశాలు ఇస్తే 10 ఏళ్ళ ఈ రాష్ట్రం తీసుకుని మొత్తం ఉపయోగిస్తా అంటే
కుమ్ముకు కాలేదా ఇంతమంది ఎవిడెన్స్లో క్లియర్గా బేసిక్ లేవు, బేసిక్ కాలేదు నువ్వు అంటున్నావు మేము అంటున్నావా? బేసిక్లు ఉన్నాయి, బేసిక్ ఉంది, నీటి సరఫరా నీటి వాటా నా ప్రాంతానికి న్యాయం జరగాల్సిందే. ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు పోయి వామిల కోసం కొట్లాడలే, ఏం మన రాష్ట్రం లేదు కదా, మనం ఎందుకు కొట్లాడినాం? నీళ్ళు రావాలి, ఇలా మా నీళ్ళు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం. మేము ఏమంటలేము ఎవరికి, అసలు వరద జలం నికర జలాలనే 968, 511 మా నికర జలాలు మాకు ఇచ్చేసేది పర్మిషన్కి ఎక్కడ అడ్డం రాకండి. మీరు ఇచ్చిన తర్వాత మీరు ఎన్నో తెచ్చుకోండి, వీళ్ళకి మాకేమవుతారు? ఇవాళ మీరు మాట్లాడి 10 ఏళ్ళ అన్యాయం చేసింది, 10 ఏళ్ళ తెలంగాణ ఏ నిధులు నియామకాల కోసం కొట్లాడిందో వారి గురించి పట్టించుకోకుండా ఇలా మళ్ళీ మాట్లాడతాం. అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలుసు. ప్రస్తుతంలో అయితే భవిష్యత్ తరాలకు తెలియదు, నువ్వే మాట్లాడినావు నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళలో ఏం మోసం చేసింది, రాయలసీమపై ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా బేసిక్గా లేవా ఏమన్నా అన్ని తెలిసిపోతాయి. రండి కమాన్ అసెంబ్లీకి. వాళ్ళకి లేక వాళ్ళు మాట్లాడుకుంటూ దాన్ని కూడా నమస్కారం.